హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఆదిదేవ నమస్యుభ్యం ప్రసీద మమ భాస్కర ప్రభాకర నమస్యుభ్యం దివాకర నమో నమః. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సూర్యుడు వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. అవి ఏంటంటే సూర్యుడు మనకు కాంతిని, వేడిని, శక్తిని అందిస్తాడు. సూర్యుడి వల్ల మనకు ఆహారం, ఆక్సిజన్ లభిస్తాయి. సూర్యుడి వల్ల మనకు విటమిన్ డి లభిస్తుంది. సూర్యుడి వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. సూర్యుడి వల్ల శక్తి లభిస్తుంది. దీన్ని విద్యుత్ శక్తిగా మార్చి ఉపయోగించవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలున్న సూర్యభగవానునికి ఈరోజు అందరం మన శక్తి కొలది పూజ చేసి సూర్యభగవానుని స్మరిస్తూ ఈ రోజంతా గడపాలని ఆశిస్తున్నాను. హిందువులు పవిత్రంగా భావించే పుణ్యదినాల్లో ఒకటి రథసప్తమి. ప్రతి పుణ్యదినం మాదిరిగానే రథసప్తమి రోజు కూడా నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4, 2025న రథసప్తమిని జరుపుకుంటున్నారు. సూర్యదేవుడు మాఘమాసం శుక్లపక్షం 7వ రోజున జన్మించాడు. అందువల్ల రథసప్తమి రోజున సూర్యదేవుని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు. జిల్లేడుకు సంస్కృతంలో అర్క అని పేరు. సూర్యుడి సహస్రనామాల అర్క ఒకటి. అలాగే రేగిపండు సూర్యనారాయణుడికి ప్రీతికరమైనది. అందుకే రథసప్తమి రోజు ఈ రెండు తలపై పెట్టుకుని స్నానం చేసి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యం లభించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు నశిస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి. పసుపు రంగు దుస్తులు గాని, ఎరుపు రంగు దుస్తులు గాని ధరించి సూర్యదేవుని పూజించాలి. సూర్యమంత్రం, సూర్య చాలీసా చదవాలి. ఇలా చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు. చిక్కుడు రథం ఎందుకు చేస్తారు? 7 చిక్కుడుకాయలతో రథం చేసి సూర్యభగవానుడి ముందు పెట్టి పూజిస్తాము. శీతాకాలం నుండి వసంతకాలం ప్రారంభానికి గుర్తుగా మరియు పరివర్తన పంట కోత కాలం ప్రారంభానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటాము. చిక్కుడు రథము సూర్యభగవానుడికి సమర్పించాక రథసప్తమి వెళ్ళాక చిక్కుడుకాయలు తినము. అంటే సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఎరువులు వాడకపోవడం వల్ల చిక్కుడుకాయలు పురుగు పడతాయి. అందుకే రథసప్తమి వెళ్ళాక చిక్కుడుకాయలు తినకూడదు అంటారు. సూర్యభగవానుడికి 7 గుర్రాలు ఉంటాయి కదా, దానికి ప్రతీకగా 7 చిక్కుడుకాయలు గాని 7 చిక్కుడు గింజలతో గాని రథాన్ని చేసి సూర్యభగవానుడికి సమర్పిస్తారు. 7 గుర్రాలు 7 రంగుల ఇంద్రధనుస్సు యొక్క 7 రంగుల్ని సూచిస్తాయి. సూర్యకిరణాల వల్ల మనకి డి విటమిన్ లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని, ఉద్యోగ వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలున్నాయని చెబుతారు. రథసప్తమి రోజున సూర్యభగవానుని స్నానం చేయడం, ధ్యానం చేయడం అన్నీ మనకి ఉపయోగపడేవే. నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.